హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సూర్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే వేసవి కాలం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలామందికి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సో తెలిసినా తెలియకుండా అయితే మన వీడియో అయితే చూడండి. విషయం ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతాను. ఇలాంటి మెడిసిన్ వాడాలనేది అయితే నేను చెప్తాను ఎండాకాలంలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదైతే మర్చిపోకండి. నెక్స్ట్ మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇంకా మార్చి నెల స్టార్ట్ అయిపోయింది. సో మార్చ్ అంటేనే ఇంకా ఎండాకాలం, విపరీతమైన ఎండలు అయితే మండుతూనే ఉన్నాయి. సో ఆల్రెడీ మార్చి ఎండాకాలం స్టార్ట్ అయింది కనుక ఎండాకాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ విషయం ఏంటంటే కోళ్ళకి మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితిలో చిన్న కోళ్ళకైనా పెద్ద కోళ్ళకైనా ఏ కోళ్ళకైనా సరే మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితిలో కనుక ఫీడ్ మాత్రం వేయద్దు, మేత వేయద్దు. మేత కోళ్ళకి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అంటే 6 గంటలకి కానీ 5:30 కానీ 6 గంటల నుంచి వెళ్ళి 8-9 గంటల వరకు ఫీడ్ వేయాలి. ఇంకా మధ్యాహ్నం సమయంలో ఖాళీగా ఉంచాలి. ఆ టైంలో కుదరట్లేదు, మీకు వేయడం పని ఉంది అనుకుంటే మళ్ళీ మీరు ఎప్పుడు వేయాలంటే ఈవినింగ్ 5:30కి వేయండి. వేస్తే ప్రాబ్లం లేదు, ఈవినింగ్ 5:30కి వేయండి ఫీడ్. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మధ్యాహ్నం మాత్రం ఫీడ్ వేయకండి. ఎట్టి పరిస్థితిలో కూడా వేస్తే అవి ఏంటంటే కోళ్ళు ఎప్పుడు ఫీడ్ వేస్తే అప్పుడు మేస్తూనే ఉంటాయి. అవి మనం వేయకుంటే మేయడం మానేస్తాయి. కాబట్టి అంత టెంపరేచర్లో కనుక ఫీడ్ తింటే మోటాలిటీ చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫీడ్ వేయకండి. ఇంకొకటి ఏంటంటే వాటర్, మెయిన్ వాటర్ ఏంటంటే ఇక ఎగ్జాంపుల్ మనం ఇక డొక్కులలో పెట్టాం, వీటి డ్రింకర్స్ అంటారు, డొక్కులలో పెడతాం. సరే పొద్దున పెడతాం, ఇంకా సాయంత్రం వరకు బాగానే ఉంటాయి కావచ్చు అని మీరు అనుకుంటారు. కానీ ఆ ఎండకు వచ్చేసి ఆ వాటర్ మొత్తం హీట్ అయిపోతుంది. ఆ హీట్ వాటర్ అంటే ఇప్పుడు కూల్గానే ఉంటాయి ఇప్పుడు పెట్టాం కాబట్టి. సో మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల వరకు ఆ వాటర్ మొత్తం హీట్ అయిపోతాయి. హీట్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఆ వేడి వాటర్ని కోళ్ళు తాగలేవు. అప్పుడు వాటర్ తాగక కోళ్ళు చనిపోతాయి. కాబట్టి ఒకసారి 9 గంటలకు ఒకసారి పెట్టండి. మామూలుగా ఎర్లీ మార్నింగ్ పెడతారు కదా, 11 గంటలకి మళ్ళీ ఒకసారి చేంజ్ చేయండి, 4 గంటలకి మళ్ళీ ఒకసారి చేంజ్ చేయండి. అట్లా చేయడం వల్ల ఏంటి అంటే కోళ్ళకి కొంచెం మంచి వాటరే, కూల్ వాటరే ఉంటుంది. కాబట్టి అట్లానే కూల్ వాటర్ పోయొద్దు, అట్లానే హాట్ వాటర్ కూడా పోయొద్దు. నార్మల్ వాటర్ అయితే ఇవ్వండి. కంపల్సరీ వాటర్ అయితే చేంజ్ చేయండి మధ్యలో బాగుంటుంది. ఇంకా ఎలాంటి మేత పెట్టాలంటే మీరు మామూలుగా ఎలాంటి మేత అయితే పెడతారో అదే మేత పెట్టండి. కాదంటే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో పెట్టండి, ఆఫ్టర్నూన్ టైంలో పెట్టకండి. ఇంకో 20 డేస్ అయిన తర్వాత 20 డేస్ అయితే ఇంకా టెంపరేచర్ బాగుంటుంది కదా, ఆ సమయంలో మాత్రం కోళ్ళకి ఏం చేయాలంటే విటమిన్ సి అయితే ఇవ్వాలి. విటమిన్ సి అంటే నిమ్మకాయ రసం వాటర్లో కలిపి ఇవ్వండి. మెడిసిన్ అయితే పెద్దగా ఏం మెడిసిన్ అవసరం లేదు. విటమిన్ సి మాత్రం వాటర్లో 1 లీటర్ వాటర్లో ఒక హాఫ్ నిమ్మకాయ కట్ చేసి అందులో పిసికి వేయండి. అట్లా వేయడం వల్ల ఏంటి అంటే కోళ్ళకి బాగుంటుంది, ఎండకు స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది. మనం కూడా ఎండలో పోయిస్తే నిమ్మకాయ రసం తాగుతాం, మీకు తెలుసు కదా. సో అలాగే కోళ్ళకి ఏ మెడిసిన్ అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించుకొని ఈ నిమ్మకాయ రసం అయితే 1 లీటర్ వాటర్లో 1 చెంచాడు పోయండి, సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే షెడ్లో కంపల్సరీ థర్మోమీటర్ పెట్టండి. కోళ్ళ గాబులో కానీ కోళ్ళు ఉండే ప్లేస్లో కానీ షెడ్లో కానీ థర్మోమీటర్ పెట్టండి. ఎందుకు అంటే టెంపరేచర్ ఎంత ఉన్నదని మనకు తెలియాలి. 36 టెంపరేచర్ వరకు అయితే కోళ్ళకి ఏం కాదు, కానీ అప్పుడు జాతి కోళ్ళు అంటే అటు ఇటు 38 టెంపరేచర్ వరకు కూడా అడ్జస్ట్ అవుతావు. ఇంకా 40 టెంపరేచర్ 42 టెంపరేచర్ ఉంటే కోళ్ళు మాత్రం ఈస్టోక్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మీకు అర్థం కాదు ఎందుకు చచ్చిపోతున్నాయి అనుకుంటారు. హీట్ స్ట్రోక్ వస్తే మాత్రం కోళ్ళు చచ్చిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వాటర్ చేంజ్ చేసుకుంటుండండి. మార్నింగ్ ఈవినింగ్ ఇది ఇవ్వండి. షెడ్లో టెంపరేచర్ పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి.